బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కేసులో ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్లు కాసేపట్లో రికార్డ్ చేయనున్నారు సిబిఐ అధికారులు. కొద్దిసేపటి క్రితం కవిత నివాసానికి చేరుకున్నారు సిబిఐ ఆఫీసర్స్. కేవలం సాక్షిగా మాత్రమే సిబిఐ అధికారులు కవిత వివరణ తీసుకోనున్నట్లుగా తెలుస్తోంది. సిబిఐ అధికారులు వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద ఆంక్షలు విధించారు పోలీసులు. సిబిఐ అడిగే ప్రశ్నలు, కవిత ఇచ్చే సమాధానాలపై ఉత్కంఠ నెలకొంది. ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియా కేసులో ఎమ్మెల్సీ కవిత స్టేట్మెంట్ను కాసేపట్లో రికార్డ్ చేయనున్నారు సిబిఐ అధికారులు. కాసేపటి క్రితమే కవిత నివాసానికి చేరుకున్నారు. కేవలం సాక్షిగా మాత్రమే సిబిఐ అధికారులు కవిత వివరణను తీసుకున్నట్లుగా తెలుస్తోంది. సిబిఐ అధికారులు వచ్చిన నేపథ్యంలో ఎమ్మెల్సీ కవిత ఇంటి వద్ద ఆంక్షలు విధించారు పోలీసులు. సిబిఐ అడిగే ప్రశ్నలు, కవిత ఇచ్చే సమాధానాలపై ప్రస్తుతం ఉత్కంఠ నెలకొంది. రైట్, లేటెస్ట్ అప్డేట్స్ అందించడానికి మా ఇన్పుట్ ఎడిటర్ ఇస్మాయిల్ అక్కడే ఉన్నారు కవిత నివాసం వద్ద. మాట్లాడదాం. ఇస్మాయిల్, చెప్పండి, దేశవ్యాప్తంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్ సృష్టించిన వైబ్రేషన్ మనకు తెలిసిందే. ప్రస్తుతం ఎమ్మెల్సీ కవిత నివాసానికి సిబిఐ అధికారులు చేరుకున్నట్టుగా విజువల్స్లో చూస్తున్నాం ఎక్స్క్లూజివ్గా మన స్క్రీన్ మీద. సో ఏం జరగబోతోంది? ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్ ఏమై ఉండబోతోంది? ఇది కేవలం ఇన్ఫర్మేషన్ తీసుకోవడానికే అనేది ఆ సెక్షన్ చెబుతున్నప్పటికీ సిబిఐ అధికారులు ఎటువైపు దర్యాప్తు చేయబోతున్నారు అంటే ఏం చెప్తారు? రైట్ హరి, సరిగ్గా 10:50 సమయంలో 2 వాహనాల్లో సిబిఐ అధికారులు ఎమ్మెల్సీ కవిత నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే 160 సిఆర్పిసి ప్రకారం ఆమెకు ఒక నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్లో చాలా స్పష్టంగా లిక్కర్ స్కామ్ సంబంధించి, ఢిల్లీలో జరిగినటువంటి ఒక లిక్కర్ స్కామ్కు సంబంధించి ఆమెను ప్రశ్నించనున్నట్లు వాళ్ళు 160 సిఆర్పిసి నోటీస్ ఇచ్చి సిబిఐ అధికారులు కవితకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆ తర్వాత ఈరోజు 11 గంటల సమయంలో తను ఫ్రీగా ఉంటాను, ఇంట్లో మీరు రావచ్చు అని ఒక కరెస్పాండెన్స్ ద్వారా ఎమ్మెల్సీ కవిత వాళ్లకు లేఖ పంపారు. ఆ తర్వాత సరిగ్గా 11 నిమిషాల ముందు వాళ్ళు ఇక్కడికి చేరుకున్నారు. చేరుకొని లోపలికి వెళ్ళారు. లోపల ఒక ఇంటరాగేషన్ అనుకోవచ్చు, ఇన్వెస్టిగేషన్ అనుకోవచ్చు, క్లారిఫికేషన్ అనుకోవచ్చు. ఈ ప్రక్రియ ప్రారంభమైంది. దాదాపు 6 సిబిఐకి సంబంధించినటువంటి అధికారులు ఉన్నారు. వీళ్ళు ఢిల్లీ నుంచి వచ్చారు, నిన్ననే హైదరాబాద్ చేరుకున్నారు. మొత్తం కేసుకు సంబంధించిన డీటెయిల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. ఈ కేసులో ప్రధానంగా ఢిల్లీలో ఏవైతే లిక్కర్ షాపులు, రీటైల్ లిక్కర్ షాపులు వాటిని కేటాయించారో ఆ కేటాయింపులో అవకతవకలు జరిగాయి. ఎట్ ద సేమ్ టైం కొన్ని డిస్టిలరీ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో L1 కేటగిరీ కింద సేమ్ బ్రాండ్కి సంబంధించి పెద్ద కాంట్రాక్టులు దక్కించుకున్నారు. దాంట్లో పెద్ద ఎత్తున డబ్బులు చేతులు మారింది. క్రెడిట్ నోట్ల రూపంలో కొంతమంది బ్యూరోక్రాట్లకు, కొంతమంది పొలిటీషియన్స్కు ఈ డబ్బులు అందాయి అనేటువంటిది ఆరోపణ. ఈ కేసులో అమిత్ అరోరా అనేటువంటి వ్యక్తిని, అతను ఎవరైతే ఢిల్లీకి సంబంధించినటువంటి ఉప ముఖ్యమంత్రి ఉన్నారో మనీష్ సిసోడియాకి చాలా దగ్గర వ్యక్తి, ఆ వ్యక్తిని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత అతను ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా, అతని రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి సమాచారం ఆధారంగా ఈరోజు ఈ మొత్తం సిబిఐ ఇక్కడ కవిత దగ్గరికి చేరుకొని ఈరోజు ఒక క్లారిఫికేషన్ లేకుంటే ఒక ఇన్వెస్టిగేషన్ చేస్తుందనేటువంటి చెప్పొచ్చు. వాళ్ళు ఒక క్వశ్చనీర్స్తో వస్తారు. సాధారణంగా సిబిఐ ఇన్వెస్టిగేషన్లో ఎక్కడెక్కడ కవితకు సంబంధించినటువంటి వ్యక్తులకు కానీ, లేకుంటే ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉంది అనేటువంటి అనుమానాలు కావని, లేకుంటే వాళ్ళకి ఎక్కడైనా ఆధారాలు ఉంటే వాటిని ఒక క్వశ్చనీర్గా ప్రిపేర్ చేసుకొని ఆ క్వశ్చనీర్తో ఈరోజు ప్రతి విషయాన్ని కవితను అడగబోతున్నారు. అందులో మీకు ఫలానా వ్యక్తి తెలుసా, ఎందుకంటే ఈ కేసులో అభిషేక్ రావు ఎవరైతే అరెస్ట్ అయ్యారో ఆయనకు తెలుసా, అమిత్ అరోరా తెలుసా, మీరు ఢిల్లీకి వెళ్ళారా, ఇటువంటి ఒక 10 నుంచి 20 క్వశ్చన్స్ ఉంటాయి. ఆ క్వశ్చన్స్తో పాటు దాంట్లో ఒక సౌత్ లాబీ పనిచేసింది, అందులో ఎమ్మెల్సీ కవిత పేరు ఉంది అనేటువంటిది ఒక ప్రధానమైనటువంటి లింక్ ఢిల్లీ లిక్కర్ స్కామ్కి, హైదరాబాద్లో ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవితకి. ఇక రెండోది, అదే రిమాండ్ రిపోర్ట్లో ఎమ్మెల్సీ కవితకు సంబంధించి గత 2020 డిసెంబర్ 21 డిసెంబర్ నుంచి 2022 ఆగస్టు వరకు ఆమె 10 ఫోన్లు మార్చారు అనేటువంటిది కూడా ఆ రిమాండ్ రిపోర్ట్లో చాలా స్పష్టంగా సిబిఐ పేర్కొనడం జరిగింది. ఆ ఫోన్లకు సంబంధించిన డీటెయిల్స్ అడిగేటువంటి అవకాశం ఉంది. బట్ చాలా ఇన్ఫర్మేషన్ సిబిఐ దగ్గర ఇప్పటికే ఉంది. దానికి సంబంధించి ప్రతి ఒక ప్రశ్న అడగబోతున్నారు.
సమాధానం ఇస్తారు. ఇప్పటికే కవితకు సంబంధించినటువంటి ఒక లీగల్ టీం చేరుకుంది. న్యాయవాదుల ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి ఒక విచారణ అనుకోవచ్చు. ఎటువంటి వివరణ ఇస్తారు, దానికి సంతృప్తి చెందుతారా, ఎంత టైం జరుగుతుంది అనేటువంటిది కూడా చాలా ఇంపార్టెంట్. సిబిఐ అధికారులు ఈరోజు సాయంత్రం వరకు విచారణ చేస్తారా, రేపటికి కూడా పొడిగిస్తారా, లేకుంటే 1 గంట 2 గంటల్లో దీన్ని కంప్లైంట్ చేస్తారా, ఇవంతా కూడా సిబిఐ అధికారుల మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది వాళ్ళ విచారణ. ఈరోజు వాళ్ళు ఒక క్వశ్చనీర్తో వచ్చారు. ఇది ఇప్పుడే ప్రారంభమైంది. కనీసం 3-4 గంటలు ఈ మొత్తం విచారణ ఉంటుంది, అంతకంటే ఎక్కువగా ఉండేటువంటి అవకాశం కూడా ఉంది. కాబట్టి దీనిని ఒక హై ప్రొఫైల్ కేసుగా మనం చూడాల్సి ఉంటుంది. ఢిల్లీ ప్రభుత్వానికి, తెలంగాణ ప్రభుత్వానికి రెండింటికి ముడిపడినటువంటి ఇష్యూ. ఈ ఇష్యూలో ఇప్పటికే అటు కేంద్ర బీజేపీ నాయకులు, జాతీయ బీజేపీ నాయకులు, ముఖ్యంగా ఢిల్లీకి సంబంధించిన బీజేపీ నాయకులు చాలామంది, ప్రవేశ్ వర్మ లాంటి వాళ్ళు ప్రెస్ మీట్లు పెట్టారు. ఇందులో ఒక సౌత్ లాబీ పనిచేసింది. తెలంగాణ గవర్నమెంట్లో ఉన్నటువంటి కీలకమైన వ్యక్తుల కుటుంబ సభ్యులు కూడా ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారని చెప్తున్నారు. సో నిజంగానే బీఆర్ఎస్ చెప్తున్నట్టు, ముఖ్యంగా గులాబీ పార్టీ నాయకులు చెప్తున్నట్టు, ఇది పొలిటికల్ వెండెట్టా మాత్రమేనా, రాజకీయ కక్ష సాధింపు మాత్రమేనా, లేదంటే ఇందులో ఇన్వాల్వ్మెంట్ ఉందా అనేటువంటిది కూడా చూడాలి. ఈ యొక్క ఢిల్లీ లిక్కర్ పాలసీకి సంబంధించి చాలా మీటింగ్స్ జరిగాయి. ఆ మీటింగ్స్కు కవిత హాజరయ్యారు అనేటువంటిది బీజేపీ నాయకులు చేస్తున్నటువంటి ఆరోపణ. నేను మళ్ళీ చెప్తున్నాను, ఎక్కడ సిబిఐ, ఎక్కడ తన ఎఫ్ఐఆర్లో కావచ్చు, లేకుంటే ఎవరి రిమాండ్ రిపోర్ట్లోనూ కవిత పేరు డైరెక్ట్గా ఆమె ఇన్వాల్వ్ అయ్యారు అని రాయలేదు. కేవలం ఒకే ఒక దగ్గర ఎమ్మెల్సీ కవిత పేరుంది. అది అమిత్ అరోరాకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఉంది. అమిత్ అరోరా ఒక సౌత్ లాబీకి సంబంధించి వాళ్ళకు డబ్బులు అందాయని చెప్పారు. ఆ సౌత్ లాబీలో 3 వ్యక్తుల్లో కవిత కూడా ఉన్నారు అనేటువంటి ఒకే ఒక లింక్ మాత్రం మనకు ఇప్పుడు బ్లాక్ అండ్ వైట్లో పేపర్ మీద లభ్యమవుతుంది. కానీ బీజేపీ నాయకులు సాహిబ్ సింగ్ వర్మ కుమారుడు అయినటువంటి పరవేశ్ వర్మ, అదేవిధంగా సిర్సా లాంటి వాళ్ళు సెప్టెంబర్ నెలలో ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు, తెలంగాణ ప్రభుత్వంలో ఉన్నటువంటి కీలక నాయకుల కుటుంబ సభ్యులకు కూడా ఇందులో పేరుంది. వాళ్ళు చాలా మీటింగ్లో లిక్కర్ పాలసీని తయారు చేయడంలో కూడా వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యని చెప్తున్నారు. సో ఈ కేసు పరిధి ఎంతవరకు ఉంది, ఈ విచారణ ఎటువైపు సాగుతుంది అనేటువంటిది ఈరోజు ఒక క్వశ్చన్ కంప్లీట్ అయిన తర్వాత, ఈరోజు ఒక వివరణ తీసుకున్న తర్వాత సిబిఐ అధికారులు ఎలా స్పందిస్తారనేటువంటి దాని మీద డిపెండ్ కాబోతుంది. బట్ డెఫినెట్గా పొలిటికల్గా కూడా చాలా హీటెడ్ ఉంది. సాధారణంగా ఈరోజు హైదరాబాద్లో చాలా వర్షం పడుతుంది, చాలా కూల్ వాతావరణం. కానీ లోపల చూసుకుంటే అటు టీఆర్ఎస్, బీజేపీ నాయకుల మధ్య ఒక హీటెడ్ ఆర్గ్యుమెంట్స్ జరుగుతున్నాయి. బయట అదేవిధంగా లోపల సిబిఐ అధికారులు, కవిత మధ్య ఒక ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. పొలిటికల్ హీట్ ఉన్నటువంటి పరిస్థితి. సో రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసును బీఆర్ఎస్ ఏ విధంగా ప్రొజెక్ట్ చేస్తుంది, అదేవిధంగా బీజేపీ దీన్ని పొలిటికల్గా ఏ విధంగా ఉపయోగిస్తుంది అనేటువంటిది కూడా ఆసక్తికరమైన చర్చగా ఉంది. బట్ కొద్దిసేపటి క్రితం అఫీషియల్గా సిబిఐ విచారణ అనేటువంటిది, ఎమ్మెల్సీ కవితకు సంబంధించిన విచారణ ప్రారంభమైంది. ఆ విచారణ కొనసాగుతోంది. ఈ విచారణలో ఎటువంటి అంశాలు బయటకు వస్తాయి, ఎటువంటి క్వశ్చన్లు ఉండబోతోంది, ఎంతసేపు కొనసాగుతుంది అనేటువంటిది చాలా ఇంట్రెస్టింగ్ మారబోతుంది. నేను ఒకసారి మీకు చూపెడతాను. ఏదైతే ఇక్కడ ఒక రెడ్ వెహికల్ కనబడుతుందో, రెడ్ ఇన్నోవా వెహికల్, మనం ఆగినటువంటి వెహికల్ చూస్తున్నాం, వెహికల్ కనబడుతుందో సిబిఐ అధికారులు వచ్చినటువంటి వెహికల్ అది. 2 వాహనాల్లో వాళ్ళు వచ్చారు. వచ్చేటువంటి విజువల్స్ ని మనం చూసాము. ఆ వాహనాల్లో వచ్చిన తర్వాత వాళ్ళు లోపలికి వెళ్లారు. ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ అయింది అఫీషియల్ గా. సో డెఫినెట్ గా ఎటువంటి ఇన్వెస్టిగేషన్ ఉండబోతుంది, 160 సిఆర్పిసి ప్రకారం వివరణ మాత్రమే తీసుకుంటారు. బట్ డెఫినెట్ గా అందులో ఎటువంటి అనుమానాలు ఉన్నా కానీ, లేకుంటే ఈ కేసుకు సంబంధించి ఎక్కడైనా ఇన్వాల్వ్మెంట్ ఉంది కవితకు సంబంధించి అనుకుంటే నోటీస్ మళ్ళీ ఇవ్వచ్చు. ఎటువంటి నోటీస్ ఇస్తారు, విచారణ ఎటువైపు తీసుకెళ్తారు అనేటువంటిది కూడా రాబోయేటువంటి రోజుల్లో తేలబోతుంది. హరి రైట్, ఎలాంటి ఎవిడెన్స్ ఎస్టాబ్లిష్ చేసే క్రమంలో ఈ వివరణ కూడా ఒక బేస్గా ఉండబోతోందా అంటే ఏం చెప్తారు? ఐ డోంట్ వాంట్ టు స్పెక్యులేట్, అంటే ఇది స్పెక్యులేషన్ని పెంచే విధంగా నేను అడగదలుచుకోలేదు. బట్ వాస్తవంగా సిబిఐ ఒక వివరణ తీసుకోవడానికి వచ్చింది అంటే కనుక సో ఎఫ్ఐఆర్లో పేరు లేదు కదా, ఎందుకు ఇది పొలిటికల్లీ ఇన్స్టిగేటెడ్ అని అడిగేవాళ్ళు కూడా లేకపోలేరు. సో ఇలాంటి క్రమంలో ఈ వివరణను ఒక బేస్గా తీసుకొని ఫ్యూచర్ కోర్స్ ఆఫ్ యాక్షన్కి ఇది ఒక బేస్గా ఉండబోతోంది అంటే ఏం చెప్తారు? సెకండ్ థింగ్, పొలిటికల్గా మీరు చెప్తున్నట్టుగా ఇప్పుడు బీఆర్ఎస్గా రూపాంతరం చెందిన టీఆర్ఎస్ అలాగే 1 సంవత్సరం లోపే నోటిఫికేషన్ వెలువడబోతోంది, ఎలక్షన్స్ ముందు ఉండబోతున్నాయి. ఇది ఎవరికైనా సింపతిగా మారే అవకాశం ఉందా, లేదంటే పొలిటికల్లీ అడ్వాంటేజ్గా తీసుకునే ఒక పరిస్థితి కూడా ఉండబోతోందా అంటే వాట్ ఈస్ యువర్ అనాలిసిస్? డెఫినెట్ గా ఈ రోజు ఏదైతే 160 సిఆర్పిసి ప్రకారం ఏమైతే క్వశ్చన్స్ రేస్ చేస్తుందో బీజేపీ, ఆ క్వశ్చన్స్ పైన ఎటువంటి వివరణ వస్తుంది అనేటువంటిది మనం ప్రధానంగా చూడాల్సి ఉంటుంది. ఇక ఆధారాలకు సంబంధించి ఎందుకు ఎఫ్ఐఆర్ లో పేరు లేకపోయినప్పటికీ ఎమ్మెల్సీ కవితను ఈ రోజు విచారిస్తున్నారంటే, ప్రధానంగా సిబిఐ ఒక కేసు ఎఫ్ఐఆర్ దాఖలు చేసిన తర్వాత చాలా మంది పేర్లు అందులో యాడ్ అవుతాయి. ఎఫ్ఐఆర్ అనేటువంటిది ఫస్ట్ అందులో ఉన్నటువంటి పేర్లు మాత్రమే కాదు, అందులో పేర్లు లేనిటువంటి వాళ్ళవి తర్వాత ఎఫ్ఐఆర్ లో యాడ్ అవుతాయి. కొంతమంది పేర్లు మనం ఛార్జ్షీట్ వేసేటప్పుడు ఉంటాయి, కొంతమంది వివిధ రిమాండ్
రిమాండ్ రిపోర్ట్లలో వస్తాయి. ప్రధానంగా ఎమ్మెల్సీ కవితకు సంబంధించి అమిత్ అరోరాకు సంబంధించినటువంటి రిమాండ్ రిపోర్ట్లో ఆయన కవిత పేరు వచ్చింది. కవితకు సంబంధించి రెండు ప్రధానమైనటువంటి ఇబ్బందులు మనం చూస్తున్నాం. ఒకటి, అమిత్ అరోరా అప్రూవర్గా మారారనేటువంటి విషయం చెప్తున్నారు. నిజంగా ఆయన అప్రూవర్గా మారితే ఎటువంటి సమాచారం ఇచ్చారు? అట్ ద సేమ్ టైం కవిత 2021 డిసెంబర్ నుంచి 2022 ఆగస్టు లోపు ఎందుకు 10 ఫోన్లను ఆమె మార్చారు అనేటువంటిది ప్రధానంగా మొత్తం ఆ రిమాండ్ రిపోర్ట్లో ఉన్నటువంటి ఒక క్రక్స్ మనం చూసుకుంటే, ఒక 10 ఫోన్లు ఎందుకు మార్చారు అనేటువంటిది కూడా ఒక క్వశ్చన్ కాబోతుంది. సో డెఫినెట్గా ఇటువంటి అంశాలను సిబిఐ అడగబోతోంది. ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ పాలసీ, ఢిల్లీ ప్రభుత్వం తయారు చేసినటువంటి లిక్కర్ పాలసీ మీటింగ్స్కి కవిత అటెండ్ అయ్యారా లేదా అనేటువంటి ఒక క్వశ్చన్ సిబిఐ నుంచి రాబోతోంది. ఓబరాయ్ హోటల్కు వెళ్ళినటువంటి వాళ్ళలో కవిత కూడా ఉన్నారు అనేటువంటిది పర్వేష్ వర్మ లాంటి వాళ్ళు, సిర్సా లాంటి వాళ్ళు బీజేపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి చెప్పారు. ఇవే క్వశ్చన్స్ని ఇప్పుడు బీఆర్ఎస్ కూడా కౌంటర్గా అడుగుతోంది. ముఖ్యంగా ఏ విధంగా సిబిఐ చెప్పని మాటలను ఏ విధంగా బీజేపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టి నెలకు ముందే చెప్పారు, బీజేపీ నాయకులకు ఇవన్నీ ఎలా తెలిసాయి, బీజేపీ నాయకులు ఏం చెప్పారో అది ఇప్పుడు సిబిఐ చేస్తుంది. సిబిఐ ఆ యాంగిల్లోనే ఇన్వెస్టిగేట్ చేయడం అనేటువంటిది అనుమానాలకు తావిస్తుంది అనేటువంటి దాన్ని ఇక్కడ బీఆర్ఎస్ తిరిగి చెప్తుంది. సో డెఫినెట్గా పొలిటికల్గా ఈ కేసు చాలా హీటెడ్గా ఉంది. సిబిఐ దీన్ని ఏ విధంగా ఇన్వెస్టిగేట్ చేయబోతోంది? ముఖ్యంగా ఢిల్లీలో ఉన్నటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ నాయకులకు సంబంధించినటువంటి ఒక లాబీ దీంట్లో పనిచేసింది. ఇప్పటికే సత్యేంద్ర జైన్ లాంటి వాళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. హైదరాబాద్కు కనెక్షన్ ఉన్నటువంటి ఒకరిద్దరు ఇప్పటికే అరెస్ట్ అయ్యారు, కొంతమందికి బెయిల్ వచ్చింది. సో ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఇందులో కవిత ఆ పోర్షన్ ఉందా, లేకుంటే కవితకు తెలియకుండా ఆమెతో సంబంధం ఉన్నటువంటి మనుషులు ఎవరైనా చేశారా, లేకుంటే ఆమె ఇన్వాల్వ్మెంట్ ఉందా, ఇవన్నీ కూడా సిబిఐ ఇన్వెస్టిగేషన్లో బయటికి రాబోతున్నాయి. సో ఈ రోజు అడిగేటువంటి 160 సిఆర్పిసి ద్వారా ఈ రోజు సిబిఐ అడిగేటువంటి క్వశ్చన్స్ అనేటువంటివి ఒక భూమిక, ఒక గ్రౌండ్ ప్రిపేర్ చేయబోతున్నాయి. ఈ కేసులో కవిత ఎంతవరకు ఇన్వాల్వ్ అయ్యారు, ఎంతవరకు ఇన్వాల్వ్ కాలేదు అనేటువంటి తేల్చడానికి. నిజంగానే ఇది ఒక ప్రిలిమినరీ ఇన్వెస్టిగేషన్ మాత్రమే. చాలా డౌట్స్తో ఈరోజు సిబిఐ అధికారులు వచ్చారు, చాలా అనుమానాలతో, చాలా ఆధారాలతో వాళ్ళు వచ్చారు. వాటిని క్లారిఫై చేసుకుంటారు, వాటిని క్రాస్ క్వశ్చనింగ్ చేస్తారు. ఆ తర్వాత వాళ్ళు ఇక్కడ పూర్తిగా సాటిస్ఫై అయితే ఈ కేసులో కవితకు సంబంధించి ఆమె ప్రమేయం లేదు అని పూర్తిగా తేల్చేటువంటి అవకాశం ఉంది. కానీ ఎక్కడైనా అనుమానాలు వ్యక్తమై, ఎక్కడైనా ఆధారాలు ఇంకా బలంగా ఉంటే మాత్రం డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో ఈ కేసులో ఇంకా ఎక్కువగా ఎమ్మెల్సీ కవితను విచారించేటువంటి అవకాశం లేకపోలేదు. బట్ డెఫినెట్గా సిబిఐ ఈ కేసును ఇన్వెస్టిగేట్ చేస్తోంది. ఒక మనిషికి నోటీస్ ఇచ్చి విచారణ చేసిన తర్వాత ఐదర్గా ఆ మనిషి సాక్షిగా పరిగణించవచ్చు, లేకుంటే వివరణ తీసుకోవచ్చు, లేకుంటే తర్వాతి కాలంలో ముద్దాయిగా కూడా చేయవచ్చు. బట్ ఏ విధంగానైనా సిబిఐ ఈ కేసును తీసుకెళ్లగలుగుతుంది వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆధారాలతో. ఈ కేసులో ప్రధానంగా ఈ మొత్తం లిక్కర్ స్కామ్కు సంబంధించినటువంటి ఎవిడెన్సెస్ మనం చూస్తే చాలా వరకు ఏవైతే క్రెడిట్ నోట్ల ద్వారా అకౌంట్లలోకి డబ్బులు మారినటువంటి ఒక ఆధారం కనిపిస్తోంది. చాలా వరకు దాదాపు 170 ఫోన్లు ఈ మొత్తం కేసుకు సంబంధించి ధ్వంసమయ్యాయి. 36 ఫోన్లను మేము స్వాధీనం చేసుకున్నాము అనేటువంటిది ఒక రిమాండర్లో సిబిఐ చెప్తున్నటువంటి మాట. సో ఆ 36 ఫోన్లలో, ల్యాప్టాప్లలో ఎటువంటి డేటా ఉంది, ఎక్కడెక్కడ మీటింగ్ జరిగాయి, ఏ హోటల్ సీసీ ఫుటేజ్లో ఎవరెవరు ఉన్నారు, ఇటువంటి చాలా డేటాను ఇప్పటికే సిబిఐ సేకరించింది. కాబట్టి డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో ఇంకా హైదరాబాద్కు సంబంధించినటువంటి వ్యక్తులు కావచ్చు, మిగతా వాళ్ళను ఎక్కువగా ఇన్వెస్టిగేట్ చేసేటువంటి అవకాశం కనిపిస్తోంది. హరి ఇస్మాయిల్, అయితే ఈ విచారణ అవ్వచ్చు, లేదంటే వివరణ అవ్వచ్చు, టెక్నికల్గా మనం వివరణ అనాల్సిన అవసరం ఉందేమో. లీగల్ ఎక్స్పర్ట్స్ తోడుగా కవిత ఈ వివరణ ఇవ్వచ్చా, విచారణ ఎదుర్కోవచ్చా, లేదంటే తను ఒక్కరే ఈ వివరణ ఇవ్వాల్సి ఉంటుందా అంటే ఏం చెప్తారు? లోపల ఎవరున్నారు, కుటుంబ సభ్యులు అక్కడ ఎవరైనా వచ్చారా అనేది మీ దగ్గర ఏదైనా ఇన్ఫర్మేషన్ ఉందా? బట్ డెఫినెట్గా కవిత కుటుంబ సభ్యులు మాత్రమే, అంటే ఆమె భర్త, ఆమెకు సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే ప్రస్తుతం ఇంట్లో ఉన్నారు. బయట నుంచి ఎవరు వచ్చినటువంటి దాఖలు అయితే ఉదయం నుంచి కనబడలేదు. రెండోది లీగల్ టీం ఉంటుంది. ఒక క్వశ్చన్ సిబిఐ అడిగినప్పుడు ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వాలి అని ఎక్కడ ఉండదు. ఆ క్వశ్చన్కు నాకు సంబంధం లేదు, నాకు తెలియదు అనేటువంటి ఆన్సర్స్ కూడా చాలా సందర్భాల్లో ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నటువంటి క్రమంలో ఇస్తుంటారు. బట్ ఈరోజు ఒక లీగల్ టీంతో కవిత అక్కడ అందుబాటులో ఉన్నారు. ఆమె సిబిఐకి సంబంధించినటువంటి అధికారులను ఎదుర్కొంటున్నారు. ఇది ఒక వివరణ. డెఫినెట్గా అనుమానాలు ఉన్నప్పుడు మనం చెప్పేటువంటి ఆన్సర్లను వివరణ అంటాం. అనుమానం ఉన్నప్పుడు అధికారులు ప్రశ్నించడాన్ని విచారణ అంటాం. సో ఇక్కడ టర్మినాలజీ మాత్రమే తేడా, కానీ డెఫినెట్గా ఇది ఒక ఇన్వెస్టిగేషన్లో ప్రాసెస్లో భాగంగా జరుగుతుంది. కాబట్టి ఒకటి ప్రధానంగా ఇక్కడ మనం చూడాల్సి ఉంటుంది, సిబిఐకి కొన్ని అనుమానాలు ఉన్నాయి. అనుమానాలు లిక్కర్ గేట్కి సంబంధించి, ఢిల్లీలో జరిగినటువంటి లిక్కర్ గేట్కి సంబంధించి, హైదరాబాద్కు సంబంధించి, ముఖ్యంగా ఎమ్మెల్సీ కవిత అనుచరులు కావచ్చు, లేకుంటే ఆమె కావచ్చు, ఎక్కడో ఇన్వాల్వ్మెంట్ మీది ఉందా లేదా అనేటువంటి ఒక బేసిక్ క్వశ్చన్ మీద వాళ్ళు ఇక్కడికి చాలా క్వశ్చనీర్ని తయారు చేసుకుని వచ్చారు. సో ఆ బేసిక్ అనుమానం అయితే ఏదో ఉందో, కవిత ఇన్వాల్వ్మెంట్ ఉందా లేదా అనేటువంటిది ఈరోజు కొన్ని క్వశ్చన్ల ఆధారంగా వాళ్ళు అడగబోతున్నారు. వాళ్ళ దగ్గర ఏవైనా ఆధారాలు ఉన్నాయా, వాళ్ళ దగ్గర ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయా, వాళ్ళు ఎవరిదైనా వాంగ్మూలాన్ని ఆధారం చేసుకొని ఇక్కడికి వచ్చారా, ఇవన్నీ కూడా ఇన్వెస్టిగేషన్లో సిబిఐ ఇంటర్నల్గా వాళ్ళ దగ్గర పెట్టుకునేటువంటి అధికారము, అదేవిధంగా వాళ్ళు పెట్టుకునేటువంటి అవకాశం ఉంది. బట్ ఇక్కడ ఎమ్మెల్సీ కవిత వాళ్ళు అడిగినటువంటి ఆన్సర్లకు ఏం సమాధానాలు చెప్తున్నారు, సో డెప్త్ ఎంతవరకు సిబిఐ ఇన్వెస్టిగేట్ చేసింది, ఏ స్థాయిలో వాళ్ళు ఇన్వెస్టిగేట్ చేశారు అనేటువంటిది ఈరోజు కవిత లీగల్ టీం మొదట వాళ్ళు ఓపెన్ చేయబోతున్నారు. సో డెఫినెట్
డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో ఈ రోజు ఇచ్చినటువంటి ఆన్సర్ను బేసాన్ చేసుకుని ఆన్సర్ను ఆధారం చేసుకుని ఈ కేసులో కవిత పాత్ర ఉందా లేదా, కవితను ఇంకా ఇన్వెస్టిగేట్ చేయాలా అనేటువంటి ఇష్యూను సిబిఐ ఈ రోజు తేల్చబోతుంది. బట్ డెఫినెట్గా పొలిటికల్గా చాలా పెద్ద ఇష్యూ. ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కూతురును సిబిఐ ఇన్వెస్టిగేట్ చేస్తోంది. ముఖ్యంగా అటు కేంద్రము రాష్ట్రానికి మధ్య గొడవ జరుగుతున్నటువంటి సమయంలో కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ, రాష్ట్రంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ రెండింటి మధ్య పచ్చగడ్డి వేస్తే కాలుతున్నటువంటి తరుణంలో జరుగుతున్నటువంటి ఒక పెద్ద ఇన్వెస్టిగేషన్. బీఆర్ఎస్ దీనికి వేరే పొలిటికల్ వెండెట్టా అని రాజకీయంగా కక్ష సాధింపు అనేటువంటి ఒక ఆందోళన ఆల్రెడీ స్టార్ట్ చేసింది. కొద్ది రోజుల నుంచి మేము బీఆర్ఎస్ అంటూ జాతీయ స్థాయి రాజకీయాలకి వెళ్తున్నాం కాబట్టి మమ్మల్ని అణగదొక్కేందుకు, మా ప్రభుత్వాన్ని కూల్చేందుకు, మా మొరాల్ని దెబ్బతీసేందుకు జరుగుతున్నటువంటి ఒక కుట్ర అని బీఆర్ఎస్ చెప్తుంది. బట్ తెలంగాణ బీజేపీ కూడా అంతే అగ్రెసివ్గా ఉంది. కవిత అందులో ఇరుక్కున్నారు, లిక్కర్ స్కామ్లో ఇరుక్కున్నారు, ఆమె అరెస్ట్ ఖాయమంటూ ఇప్పటికే బండి సంజయ్, కిషన్ రెడ్డి లాంటి వాళ్ళు పబ్లిక్ మీటింగ్స్లో కూడా చెప్తున్నారు. సో ఒకవైపు ఈ మొత్తం సిబిఐ లిక్కర్ స్కామ్కు సంబంధించి ఒక పొలిటికల్ ఫైట్ అనేటువంటిది మీడియా ముందు, అదేవిధంగా పబ్లిక్ సర్కిల్స్లో జరుగుతుంది. ఇంకొక లీగల్ ఫైట్ అనేటువంటిది కవితకు సిబిఐకి మధ్య జరుగుతుంది. సో డెఫినెట్గా ఇవి రెండు ఫైట్స్ని వేరువేరుగా చూడాలి. బట్ అంతిమంగా రాబోయేటువంటి రోజుల్లో పొలిటికల్గా ఎటువంటి ఎజెండా తెలంగాణలో సెట్ కాబోతుంది అనేటువంటి దాంట్లో ఈరోజు ఇన్వెస్టిగేషన్, సిబిఐ చేస్తున్నటువంటి లిక్కర్ స్కామ్ ఇన్వెస్టిగేషన్ ఒక ప్రధాన పాత్ర పోషించబోతుంది అనేటువంటిది ఈరోజు జరుగుతున్నటువంటి ఈ ఇన్వెస్టిగేషన్ చూస్తే అర్థమవుతుంది.